జపనీస్ మార్షల్ ఆర్ట్స్లో పవన్ కళ్యాణ్ ఘనత. కత్తిసాము కెంజిట్స్లో అధికారికంగా ప్రవేశం. భారతీయ ప్రముఖుల్లో ఒకరిగా ప్రత్యేక స్థానం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినీ నటుడిగానే కాదు, రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్గా, కొరియోగ్రాఫర్గా, గాయకుడిగా, ప్రజానాయకుడిగా, వివిధ రంగాలలో బహుముఖ ప్రజ్ఞశాలిగా తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు సంబంధించి ఒక అరుదైన గుర్తింపు పొందారు. జపనీస్ మార్షల్ ఆర్ట్స్లో అరుదైన ఘనతను ఆయన ఖాతాలో వేసుకున్నారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన కెంజుట్స్లో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా ఒక గొప్ప అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. 3 దశాబ్దాలకు పైగా ఆయన క్రమశిక్షణతో సాగించిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకిత భావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. సినిమాలు, రాజకీయాల్లో ప్రవేశించక ముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం ప్రారంభమైంది. కరాటే సంబంధిత యుద్ధకళలపై ఆసక్తి కలిగిన పవన్ కళ్యాణ్ చెన్నైలో ఉన్న సమయంలో కఠినమైన శిక్షణ పొందారు. జపనీస్ సమురాయ్ మార్షల్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేశారు. మార్షల్ ఆర్ట్స్పై ఆయన అవగాహన సినిమాల రూపంలోనూ ప్రతిబింబించింది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, తమ్ముడు, ఖుషి, అన్నవరం, ఓజీ వంటి చిత్రాల ద్వారా ఈ మార్షల్ కళలను తెరపై ప్రదర్శించి ప్రజాదరణ తీసుకొచ్చారు. మార్షల్ ఆర్ట్స్పై ఆయన అంకిత భావాన్ని గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు ఆయనకు గుర్తింపునిచ్చాయి. జపాన్ సంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన సోగో బుడో సంరికై నుంచి ఆయనకు 5th డాన్ 5వ డాన్ పురస్కారం లభించింది. అలాగే జపాన్ వెలుపల సోకే మురమత్సు సెన్సైలోని టకెడా షింగెన్ క్లాన్లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన నిలిచారు. ఇది జపాన్ వెలుపల చాలా అరుదుగా లభించే గౌరవం. అంతేకాకుండా గోల్డెన్ డ్రాగన్ సంస్థ ద్వారా టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదుతో సత్కారం కూడా జరిగింది. అధునాతన శిక్షణలో భాగంగా భారతదేశంలో జపాన్ యుద్ధ కళలో అగ్రగణ్యులలో ఒకరైన ప్రముఖ బుడో నిపుణుడు హన్షిప్ ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మహమ్మదీ వద్ద పవన్ కళ్యాణ్ శిక్షణ పొందారు. ఆయన మార్గదర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కెండోలో సమగ్ర శిక్షణ పొంది నైపుణ్యం సాధించారు. ఈ మైలురాయి ద్వారా సినిమా, శాస్త్రీయ యుద్ధ కళలు, యుద్ధ తత్వశాస్త్రం, ఈ మూడింటిని అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేయగలిగిన అతి కొద్ది మంది భారతీయ ప్రముఖుల్లో ఒకరిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇది ఒక గౌరవం మాత్రమే కాదు, క్రమశిక్షణ, నిరంతర అభ్యాసం వంటి విలువలతో నిండిన జీవితకాల ప్రయాణానికి ప్రతిబింబం.